హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వేణీ ఫుడ్స్. ఈరోజు ఈ వీడియోలో మరో కొత్త రెసిపీ తీసుకొచ్చానండి. ములక్కాడ టమాటో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ కర్రీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ రెసిపీ చేసుకోవటానికి ముందుగా ఇక్కడ నేను ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా తరిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక జార్ తీసుకోవాలి, మిక్సీ జార్ తీసుకొని పండిన టమాటాలు అయితే ఈ కర్రీకి చాలా బాగుంటుందండి. ఏ టమాటో కర్రీ చేసినా కూడా పండిన టమాటాలను తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక 3 టమాటాలను కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా ప్యూరీ చేసి పెట్టుకున్నానండి. సో ఇప్పుడు మనం ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసుకొని దానిలోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఇవి మగ్గడానికి 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకోవాలండి. సో ఇదంతా కలుపుకున్న తర్వాత 2 మిరపకాయలను కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని కాస్త వేపుకోవాలండి. చూడండి, ఆనియన్స్ అనేవి మనకి మగ్గాయి కదా. సో ఈ ఆనియన్స్ని, పచ్చిమిర్చిని కాస్త వేపుకోవాలండి. చూడండి, ఆనియన్స్ అనేవి ఇలా వేగాలన్నమాట. సో ఇలా వేగిన తర్వాత నేను ఇక్కడ ఒక 2 ములక్కాడలను తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం. చూడండి, కాస్త ములక్కాడలు అనేవి మగ్గాయి కదా. సో వీటిని కాస్త వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత టమాటా ప్యూరీ చేసుకున్నాం కదండి, దాన్ని దీనిలో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఈ మొత్తం ములక్కాడ టమాటా ప్యూరీ మొత్తం అంతా కూడా కాస్త వేపుకోవాలండి. సో ఇలా వేగిన తర్వాత ఇక్కడ నేను ధనియాల పొడి 2 స్పూన్స్ వేసుకున్నాను, జీలకర్ర పొడి 1 స్పూన్, కారం 2 స్పూన్స్ వేసుకొని ఈ మసాలాలన్నీ ములక్కాడలకు పట్టేట్టు బాగా వేపుకోవాలండి. చూడండి, ఇక్కడ ములక్కాడలు అనేవి బాగా వేగాలన్నమాట. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. కర్రీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకోండి. సాల్ట్ ఏమైనా వేయాల్సి వస్తే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను. వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నానండి. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం. చూడండి, కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇక్కడ కర్రీ అనేది ఇంకాస్త వాటర్ ఉంది కదా. సో ఈ వాటర్ అంతా కూడా మనకి ఇంకాస్త దగ్గరికి అవ్వాలన్నమాట. సో
అలా దగ్గరికి అయ్యేంత వరకు ఇంకాస్త సేపు అలా పొయ్యి మీద వదిలేసేయండి. సో ఇక్కడ చూడండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. సో దీన్ని అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.